వెల్కమ్ బ్యాక్ టు టీ షార్ట్. నేను మీ ఫనీశ్వర్ సార్. బ్యాంకింగ్ వ్యవస్థను చూస్తున్నాం. ఈ బ్యాంకింగ్లో మనం పార్ట్ 6 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పార్ట్ 6 డిస్కస్ చేస్తున్నాం. ఇందులో కూడా ఆర్బీఐకి సంబంధించినటువంటి పరపతి విధానాలను చూస్తున్నాం. అంటే గత స్లైడ్స్లో చూసినట్లయితే మనం పరపతి విధాన సాధనాలలోను సో ఆ పరికరాలు ఏమున్నాయో చూడడం అన్నటువంటిది జరిగింది. సో 2 రకాలు అన్నటువంటిది చూసాం. పరిమాణాత్మక, గుణాత్మక పరపతి అంటున్నాం. ఇందులో చూసినట్లయితే మనం పరపతి విధానంలో సాధనాలు లేదా పరికరాలు అనేటువంటి చూస్తున్నాం. దీన్ని బ్యాంకు రేటు లేదా రీడిస్కౌంట్ రేటు అంటున్నారు. ఇందులో మొదటిది ఏంటయ్యా అంటే సో బ్యాంకు రేటు లేదా రీడిస్కౌంట్ రేటు అంటున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అభ్యర్థులు దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకు రేటు డెఫినేషన్ మీద మనకు క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు, బాగా వినండమ్మా, వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. ఈ రుణాలపై విధించబడేటువంటి వడ్డీ రేటునే బ్యాంకు రేటు అంటారు లేదా డిస్కౌంట్ రేటు అంటారు. సో ఇది ఆర్బీఐ అనుకుందాం. ఆర్బీఐ, ఎస్బీఐ. సో ఎస్బీఐ అనేటువంటిది ఒక వాణిజ్య బ్యాంకు అనుకుందాం. ఇది ఒక వాణిజ్య బ్యాంకు. ఇది కేంద్ర బ్యాంకు. ఇది కేంద్ర బ్యాంకు. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు, ఎవరికి అవసరమైనప్పుడు, ఎస్బీఐ లాంటి దాంట్లకో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి దాంట్లకో ఈ వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఎవరు వడ్డీ ఇస్తారు? ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది. సో ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది. ఈ ఆర్బీఐ ఇచ్చినటువంటి రుణాలపైన విధించేటువంటి వడ్డీ రేటు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10,000 కోట్లు, సో 10,000 రూపాయలు ఎంతో, సో 1,00,000 రూపాయలు అనుకోండి ఈజీగా మనకు అర్థం అవడం కొరకు. 1,00,000 రూపాయలు ఆర్బీఐ వీళ్ళకి ఎస్బీఐకి ఇచ్చింది. ఆర్బీఐ 1,00,000 రూపాయలు ఎస్బీఐకి ఇచ్చింది. ఊరికి ఏమి ఇవ్వదు కదా. ఈ 1,00,000 రూపాయలకు ఆర్బీఐ వడ్డీ తీసుకుంటుంది. సో ఈ ఆర్బీఐ వడ్డీ విధిస్తుంది. అంటే ఈ ఆర్బీఐ విధించేటువంటి వడ్డీ రేటునే బ్యాంకు రేటు అంటారు. అంటే బ్యాంకు రేటు ఎవరు నిర్ణయిస్తారు? బ్యాంకు రేటుని ఎల్లవేళలా ఆర్బీఐయే నిర్ణయిస్తుంది. ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఎందుకు ఆర్బీఐ బ్యాంకు రేటు నిర్ణయిస్తుంది? ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్బీఐ ఇచ్చేటువంటి రుణాలే. సో వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్బీఐ రుణాలను ఇస్తుంది. ఈ రుణాలపైన ఇక్కడ ఈ సందర్భంలో వాణిజ్య బ్యాంక్ ఎవరు? ఎస్బీఐ. ఎస్బీఐకి అవసరమైనప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? 1,00,000 రూపాయలు ఇచ్చింది అనుకుందాం. ఈ 1,00,000 రూపాయలు ఆర్బీఐవి కాబట్టి ఈ 1,00,000 రూపాయల పైన విధించేటువంటి వడ్డీ, ఈ 1,00,000 రూపాయల పైన విధించే వడ్డీనే బ్యాంకు రేట్ అంటారు. సో బ్యాంక్ రేట్ అంటారు. ఇక్కడ ఈ వడ్డీ ఎవరు విధిస్తున్నారయ్యా అంటే వడ్డీ విధించినటువంటిది వాళ్ళు ఆర్బీఐ. వడ్డీ కట్టేది ఎవరు? బ్యాంకు రేటును చెల్లించేది ఎవరయ్యా అంటే బ్యాంకు రేటును నిర్ణయించేదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. బ్యాంకు రేటు చెల్లించువారు వాణిజ్య బ్యాంకులు. బ్యాంకు రేటును ఎవరు చెల్లించేవారు ఎవరయ్యా అంటే కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. ఎందుకు? వాణిజ్య బ్యాంకులు తమ అవసరాల కొరకు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటున్నాయి కాబట్టి వడ్డీ వాణిజ్య బ్యాంకులు చెల్లాలి. అప్పిస్తుంది కాబట్టి ఆర్బీఐ వడ్డీ నిర్ణయిస్తుంది. అంటే బ్యాంకు రేటు నిర్ణయించేటువంటి అధికారం ఆర్బీఐకి కలిగి ఉంది. సో అంటే ఆర్బీఐ తన కింద పనిచేసేటువంటి కమర్షియల్ బ్యాంకులకు కొంత మొత్తాన్ని రుణంగా ఇస్తుంది. ఆ రుణం మీద విధించబడేటువంటి వడ్డీనే మనం ఏమంటున్నాం? బ్యాంకు రేటు అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక పోతే ఇదే దాంట్లో చూసినట్లయితే ఈ బ్యాంకు రేటుకు సంబంధించినటువంటి దాన్ని చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి, వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? వాళ్ళ దగ్గర ఉండేటువంటి బిల్లులని, ప్రథమ శ్రేణి అంటే క్లాస్ గ్రేడ్ బిల్స్ ఉంటాయి, అంటే ఎక్కువ మొత్తం ఉండేటువంటి బిల్స్, ఈ ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి ఆర్బీఐ వద్ద నుంచి రుణాలు తీసుకుంటాయి. ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర నుంచి రుణం తీసుకున్నాలంటే ఆర్బీఐకి ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. ఆ తాకట్టు ఏం పెడతాయంటే సాధారణంగా ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెడతాయి. అంటే సెక్యూరిటీ అంటాం. మనం బ్యాంకు దగ్గరికి ఏం పోయినా మనకు లోన్ ఇవ్వమని అడిగితేనే
వాళ్ళు మొదటగా అడిగేటువంటిది ఏంటంటే సెక్యూరిటీ. సో ఏమైనా ఉందా నీకు, నేను ఒక ₹1,00,000 ఇస్తే ₹1,00,000కి ఏం పెడతామని. అలాగే వాణిజ్య బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర పెడతాయి. ఏం పెడతారయ్యా అంటే ప్రథమ శ్రేణి బిల్లులను తాకట్టుగా లేదా హామీగా పెడతాయి. సో పెట్టి ఆర్బీఐ వద్ద నుంచి రుణాలు తీసుకుంటాయి. ఈ రుణాల పైన విధించేటువంటి వడ్డీ రేటునే బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేటు అంటారు. అంటే మొత్తానికి మనకు బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేటు తెలుసు. ఏంటంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అప్పిస్తే ఆ అప్పు మీద ఆర్బీఐ కలెక్ట్ చేసుకునేటువంటి వడ్డే బ్యాంకు రేటు. అయితే ఆ అప్పు తీసుకోవడానికి వాణిజ్య బ్యాంకులు హామీగా ఏం పెడతాయి అంటే ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెడతాయి. ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునేటువంటి రుణాలకు చెల్లించే వడ్డీ రేటునే, రుణాలను కాదండి, రుణాలకు చెల్లించే వడ్డీ రేటునే బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేటు అని పిలుస్తారు. ఇక బ్యాంకు రేటు అనేది ఒక వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటును ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల పైన విధిస్తుంది. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల పైన. సో ఎవరి మీద ఎవరు విధిస్తారయ్యా అంటే వాణిజ్య బ్యాంకుల మీద ఆర్బీఐ విధిస్తుంది. అదే బ్యాంకు రేటు. సో బ్యాంకు రేటు అనేటువంటిది ఎలాంటిది? ఒక వడ్డీ రేటు. సో ఆర్బీఐ అన్నటువంటి సంస్థ వాణిజ్య బ్యాంకులకు అప్పిచ్చినప్పుడు వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి వడ్డీ రేటే బ్యాంకు రేటు అనబడుతుందండి. దేశంలోని వాణిజ్య బ్యాంకులు అన్నీ కూడా ఆర్బీఐ వద్ద నుంచి ఖచ్చితంగా రుణాలు తీసుకోవాలి. సో దేశంలో ఉండేటువంటి వాణిజ్య బ్యాంకులు అన్నీ కూడా ఆర్బీఐ వద్ద నుంచి ఈ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటుని, ఏ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటునే సో ఏమంటున్నారయ్యా అంటే ఆ రేటును మనం బ్యాంకు రేటు అని చెప్తున్నామండి. ఏ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటుని బ్యాంకు రేటు అని చెప్తున్నాయి. దేశంలోని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుండి ఏ రేటుకు రుణాలను తీసుకుంటాయో ఆ రేటుని బ్యాంకు రేటు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండేటువంటి ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి, వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉండేటువంటి ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టుకొని ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి. అలా రుణాలు తీసుకునేటువంటి దాన్నే మనం ఏమంటున్నాము? డిస్కౌంట్ రేటు లేదా బ్యాంకు రేటు అంటున్నాము. ఇకపోతే బ్యాంకు రేట్ అనేది ఒక వడ్డీ రేటు. బ్యాంకు రేట్ అన్నటువంటిది ఎలాంటిదంటే వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటును ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల పైన విధిస్తుంది. ఇక దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ వద్ద నుండి ఏ రేటుకు రుణాలను తీసుకుంటాయో ఆ రేటునే బ్యాంకు రేటు అంటారు. అనగా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఎంత నిర్ణయించిందో ఆ రేటే బ్యాంకు రేటు. బ్యాంకు రేటు నిర్ణయించేటువంటి అధికారం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. సో దీని తర్వాత మనం చూసినట్లయితే ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచడం వల్ల వాణిజ్య బ్యాంకులకు వడ్డీ రేటు పెరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇది ఆర్బీఐ, ఇది ఎస్బీఐ. సో 1,00,000 రూపాయలు తీసుకున్నాయి అనుకుందాం, 1000 కోట్లు తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకుందాం. ఈ 1,00,000 రూపాయలకు 3%, 5%, 6%, 7% ఆర్బీఐ వడ్డీ విధించింది అనుకుందాం. ఒక 7%, 4% అనుకుందాం. ఒక 4% వడ్డీ నిర్ణయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ 4% వడ్డీని ఎవరు చెల్లించాలంటే ఎస్బీఐ చెల్లించాలి. అంటే వాణిజ్య బ్యాంకు వడ్డీ చెల్లించాలి. బ్యాంకు రేటును చెల్లించేవారు ఎవరు? వాణిజ్య బ్యాంకులు. ఈ 4% వడ్డీని వాణిజ్య బ్యాంకులు ఎవరికి ఇవ్వాలి? సో 4% వడ్డీని వాణిజ్య బ్యాంకులు ఎవరికి ఇవ్వాలయ్యా అంటే ఆర్బీఐకి ఇవ్వాలి. మరి బ్యాంకు రేటుని పెంచడం వల్ల, అంటే ఈ 4%ని 6% చేయడం వల్ల, బ్యాంకు రేటును పెంచడం వల్ల ఏంటంటే 4%గా ఉండేటువంటి
ఆర్బీఐ రేటును 6%కి పెంచడం వల్ల సో ఏమవుతుందయ్యా అంటే వాణిజ్య బ్యాంకుకు వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే 4 రూపాయలు చెల్లించేటప్పుడు ఇబ్బంది లేదు, కానీ 4 రూపాయలని 6 రూపాయలు చెల్లించాలంటే వాణిజ్య బ్యాంకుకు వడ్డీ రేటు పెరుగుతుంది. 4 నుంచి 6 రూపాయలు అంటే కొంచెం వడ్డీ రేటు పెరుగుతుంది. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు తమకు రుణాలకు ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రుణాల రేటును కూడా పెంచుతారు. ఇప్పుడు ఈ ఎస్బీఐ కూడా ఎవరికో లోన్ ఇస్తుంది కదా, ఆ లోను రేటును ఆ లోన్లో ఇచ్చేటువంటి వడ్డీ రేటును పెంచుతారు. వడ్డీ రేటుని పెంచుతారు అంటే ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా వారికి రుణాలపై ఇచ్చే వడ్డీ రేటును పెంచుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు ఎక్కువ మొత్తం రిజర్వ్ బ్యాంకు కట్టాల్సింది కాబట్టి 4 రూపాయలు కట్టేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అదే రిజర్వ్ బ్యాంక్ 6 రూపాయలు చేసినప్పుడు ఖచ్చితంగా 6 రూపాయలు తెచ్చి కట్టాలి. అంటే ఎస్బీఐ కానీ ఇంకొకటి కానీ వాణిజ్య బ్యాంకులు బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీ రేటును ఖచ్చితంగా పెంచి తీరాల. ఆ బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీ రేటును పెంచకపోతే ఆర్బీఐకి వడ్డీ రేటు చెల్లించలేవు, బ్యాంకు దివాలా తీస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలు పెరుగుతాయి. అంటే ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచడం వల్ల దేశం మొత్తం మీద అన్ని బ్యాంకులు కూడా తమ ఇచ్చేటువంటి లోన్ల యొక్క రుణ శాతాన్ని లోన్ల మీద వడ్డీ శాతాన్ని పెంచుతాయండి. సో లోన్లకు ఇచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణం మీద వచ్చేటువంటి వడ్డీ రేటు పెంచుతాయి. ఆర్బీఐ బ్యాంకు రేటు తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులు తమ రుణాలపైన వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా తమ రుణాలపైన వడ్డీ రేట్లు పెంచుతాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే కమర్షియల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కమర్షియల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ అన్నటువంటిది బ్యాంకు రేటు మీద ఆధారపడి ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ అన్నటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే బ్యాంకు రేటు మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంకు రేటు పెరిగితే వాణిజ్య బ్యాంకులు కూడా తమ వడ్డీ రేటును పెంచాల్సి వస్తుంది, పెంచుతాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి అని అర్థం అండి. ఎప్పుడైతే ఇలా వడ్డీ రేట్లు పెరుగుతాయో రుణాలు తీసుకునేటువంటి వారి సంఖ్య తగ్గుతుంది, రుణాలు తగ్గుతాయి, పరపతి తగ్గుతుంది. ఇలా వడ్డీ రేట్లు పెరగడం వల్ల పరపతి తగ్గి రుణాలు తగ్గుతాయి. అంటే ద్రవ్య సప్లై అన్నటువంటిది తగ్గుతుంది. మరి ఈ యాక్టివిటీస్ ఎప్పుడు చేస్తాయంటే ప్రజలలో కొనుగోలు శక్తి ఎక్కువయ్యి విపరీతంగా ధరలు పెరుగుతుండేటువంటి పరిస్థితి సంభవించినప్పుడు వాళ్ళకు లోన్స్ ఇవ్వడాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీని నియంత్రించాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీఐ బ్యాంక్ రేట్ను పెంచుతుంది. బ్యాంకు రేటు పెంచితే ఆటోమేటిక్గా అంటే కమర్షియల్ బ్యాంకు కూడా రుణాల రేటు పెంచుతుంది. రుణాల రేటు ఎక్కువగా పెరిగినప్పుడు ప్రజలు వడ్డీలకు తక్కువగా తీసుకుంటారు. అంటే పరపతి అన్నటువంటిది రుణాలు అన్నటువంటివి తగ్గుతాయి. ఇలా వడ్డీ రేటు ఎప్పుడైతే పెరుగుతుందో వడ్డీ రేటు పెరగడం వల్ల పరపతి తగ్గుతుంది, రుణాలు తగ్గుతాయి. ఇదంతా కూడా దీర్ఘకాలానికి చెందినటువంటి యాక్టివిటీస్ కింద ఆర్బీఐ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా ఇకపోతే విధాన పరికరాలలో బ్యాంకు రేటు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే అతి పురాతనమైనటువంటిదిగా చెప్తున్నాం. చాలా ఉన్నాయి. బ్యాంకు రేటు ఉంది, రివర్స్ రేట్ ఉంది, రెపో రేట్ ఉంది, రివర్స్ రెపో రేట్ ఉంది, సిఆర్ఆర్ ఉంది, ఎస్ఎల్ఆర్ ఉంది, రకరకాలుగా ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ఇక విధాన పరికరాల విషయానికి వస్తే ఇప్పుడు అవే మాట్లాడుతున్నాం. ఈ బ్యాంకు రేట్ అన్నటువంటిది అతి పురాతనమైనటువంటిది. ద ఓల్డెస్ట్ ఎలిమెంట్ ఏంటయ్యా అంటే బ్యాంకు రేట్. ఇది మొదటిసారిగా ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే 1839లో 1813లో ఇంగ్లాండ్ మొదటిసారిగా దీన్ని ఉపయోగించడం చేసింది. బ్యాంకు రేటును ప్రత్యేకంగా మొదటిసారిగా ఎవరు ఉపయోగించారయ్యా అంటే ఇంగ్లాండ్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకు ఉపయోగించింది. ఎప్పుడు ఉపయోగించిందయ్యా అంటే 1839లో ఉపయోగించింది. అంటే ఈ బ్యాంకు రేటునే మనం ఏం చెప్తున్నామంటే అతి పురాతనమైనటువంటి రేటుగా
బ్యాంకు రేటుని మనం చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే నగదు నిల్వల నిష్పత్తి లేదా చర నిల్వల నిష్పత్తి అంటున్నారండి. నగదు నిల్వల నిష్పత్తి, దీన్నే మనం ఏమంటున్నాం, సిఆర్ఆర్ అంటున్నామండి. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇందాక నేను ఒక సందర్భం వచ్చినప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియోని సో ఇంతకుముందు పాస్ట్ ఎపిసోడ్స్లో మనం చూడొచ్చు క్యాష్ రిజర్వ్ రేషియో గురించి నేను కొంత మాట్లాడాను. వాణిజ్య బ్యాంకులలో డిపాజిట్ చేయబడినటువంటి సొమ్ము మొత్తం నుండి కొంత శాతం ఆర్బీఐ ఖాతాలో జమ చేస్తారు. అంటే వాణిజ్య బ్యాంకులు ఖచ్చితంగా కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర దాచుకోవాలి, ఆర్బీఐ దగ్గర పెట్టుకోవాలి. అదే సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు. అంటే వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లు చేయబడినటువంటి సొమ్ములో నుండి కొంత శాతాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర జమ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బీఐ దగ్గర ఒక 50 కోట్లు కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్నాయనుకుందాం. ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకుల దగ్గర 50 కోట్లు ఉన్నాయి. అయితే ఈ వాణిజ్య బ్యాంకులు డైరెక్ట్గా 50 కోట్ల రూపాయలతో బిజినెస్ చేయకూడదు. ఈ 50 కోట్లలో ఎంతో కొంత మొత్తాన్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అంత నగదు క్యాష్ని, అందుకే దీన్ని నగదు నిల్వల నిష్పత్తి అంటున్నారు. ఇందులో నుంచి 4%, 5%, 2%, 7% ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ 3.5% అనుకుందాం. ఈ పర్సెంటేజ్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర దాచుకోవాలి. సో ఆర్బీఐ దగ్గర ఈ పర్సెంటేజ్ని దాచుకోవాలి. ఈ ఆర్బీఐ దగ్గర దాచుకున్నటువంటి పర్సెంటేజ్కి సో ఏమని పేరు పెడుతున్నారయ్యా అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు. అంటే ఖచ్చితంగా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర కొంత డబ్బు దాచాలి. ఆ డబ్బే మనం నగదు నిల్వల నిష్పత్తి అంటున్నారు. సో దీనిని సిఆర్ఆర్ అంటారు. అంటే ఏదైనా కష్టాలు వచ్చి బ్యాంకు దివాలా తీసే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నిల్వలతో ఆర్బీఐ ఆ బ్యాంకును ఆదుకుంటుంది. సో ఆ నిల్వలతో ఆర్బీఐ ఆ బ్యాంకులను ఆదుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ సిస్టాన్ని డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే కీన్స్ అనేటువంటి సో విశ్వవిఖ్యాత ఆర్థికవేత్త ఉన్నాడు, జేఎం కీన్స్ అని. ఈ జేఎం కీన్స్ గారు దీన్ని సమర్థించడం అన్నటువంటిది జరిగింది. ఇక పరపతి సృష్టి విషయంలో చూసినట్లయితే పరపతి సృష్టి అన్నది డిపెండింగ్ ఆన్ ది సిఆర్ఆర్ పైన ఆధారపడి ఉంటుంది. సిఆర్ఆర్ ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల దగ్గర 50 కోట్లు ఉన్నాయి అనుకుందాం. దాంట్లో ఒక 5% దాచుకోవాలనుకుంటే పెద్ద ప్రాబ్లం ఏముండదు, తీసుకుపోయి ఒక 5% దాచుకుంటాయి. లేదా ఈ సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ పెంచి 10% చేయాలనుకుంటే ఇందులో నుంచి 10% దాచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పరపతి ఎంత సృష్టించబడాలి, ఎంత లోన్లుగా ఇవ్వాలి అన్నటువంటిది, బ్యాంక్ యాక్టివిటీస్ ఎంత జరగాలన్నటువంటిది కూడా ఈ సిఆర్ఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది. సిఆర్ఆర్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు లోన్స్ తక్కువగా ఇస్తాయండి. సిఆర్ఆర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్లు ఎక్కువగా ఇస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ఆర్ పరపతి సృష్టి మీద ఆధారపడి ఉంటుంది. పరపతి సృష్టి అనేటువంటిది ఖచ్చితంగా సిఆర్ఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది. సిఆర్ఆర్ ఎక్కువగా ఉంటే బ్యాంకు లోన్లు తక్కువగా ఇస్తుంది, సిఆర్ఆర్ తక్కువగా ఉంటే బ్యాంకు లోన్లు ఎక్కువగా వస్తుంది. ఇది దానికి ఉండేటువంటి సంబంధం. ఇక ఆర్బీఐ యాక్ట్ 1934ని చూసినట్లయితే, ఈ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం వాణిజ్య బ్యాంకులు డిమాండ్ డిపాజిట్లలో 5% కాలపరిమితి డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాలి. అప్పుడేంటే ఎస్టాబ్లిషింగ్ డే రోజే 1934లోనే. సో 1934 ఆర్బీఐ యాక్టే మనకు దేన్ని తెలియజేస్తుందయ్యా అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండ్ డిపాజిట్లలో 5% కాలపరిమితి డిపాజిట్లను ఆర్బీఐ వద్ద నిల్వగా ఉంచాలని చూపిస్తుంది. సో ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండింగ్ డిపాజిట్లలో 5% కాలపరిమితి, దీన్ని మనం టైం డిపాజిట్స్ అంటున్నాం. సో ఈ కాలపరిమితి డిపాజిట్లలో ఎంత శాతం ఉంచాలంటే 5%ని ఉంచాలని చెప్తున్నాం. ఇక ప్రస్తుతం ఈ పరిమితిని తొలగించడం అన్నటువంటి దాన్ని చూస్తే దీన్ని ఇప్పుడు ఆ పరిమితి 5% అన్నటువంటి పరిమితి లేదు, దాని పరిమితిని తొలగించడం అన్నటువంటిది జరిగింది.
ఆర్బీఐకి సవరణ చేసి 1942లో ఒక చట్టం తీసుకొచ్చారు. దానిని ఆర్బీఐ సవరణ చట్టం అంటున్నారు, రిజర్వ్ బ్యాంక్ సవరణ చట్టం అంటున్నారు. ఈ రిజర్వ్ బ్యాంక్ సవరణ చట్టం ప్రకారం సిఆర్ఆర్ని 3 నుంచి 15% మార్చారు. సిఆర్ఆర్ ఎంత ఉండాలయ్యా అంటే 3 to 15% పెట్టుకోవచ్చు. ఎప్పటి నుంచి? దిస్ ఈజ్ ఫాలోయింగ్ ది, మనం చూసినట్లయితే ఏమని మనం చెప్పుకుంటున్నాం, ఆర్బీఐ సవరణ చట్టం 1942 ప్రకారం. ఆర్బీఐ సవరణ చట్టం 1942 ప్రకారం సిఆర్ఆర్ 3 నుంచి 15% వరకు, సిఆర్ఆర్ని 3 నుండి 15% వరకు మనం పెట్టుకోవచ్చును. సిఆర్ఆర్ని 3 నుంచి 15% వరకు మనం పెట్టుకోవచ్చును. ఇక 1994లో చూసినట్లయితే 1995లో గరిష్టంగా సిఆర్ఆర్ అనేది 15%గా ఉండాలని నిర్ణయించారు. అంటే సిఆర్ఆర్ని 15% కన్నా ఎక్కువగా ఆర్బీఐ కూడా ఉంచుకోకూడదు తన దగ్గర. సో అంటే దీన్ని మనం 15% ఉండాలి. ఇక సిఆర్ఆర్ ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మనకు తెలుసు, ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు జరగాలన్నా బ్యాంకులో ఉండేటువంటి డబ్బును బట్టి, ఇందాక మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, 50 కోట్లు ఉన్నప్పుడు బ్యాంకు అంటే సిఆర్ఆర్ ఒక 3% ఉందనుకో, ఎక్కువగా లోన్స్ ఇచ్చి బ్యాంకులు ఎక్కువగా వ్యాపారం చేయడానికి సులువు అవుతుంది. అదే 15% ఉందనుకోండి, అంటే 50%లో 15% డబ్బుని ఆర్బీఐ దగ్గరనే పెట్టడం వల్ల మిగతా 35%తో ఎక్కువగా లోన్స్ ఇవ్వలేదు, యాక్టివిటీస్ జరగవు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే సిఆర్ఆర్ ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే సిఆర్ఆర్ అన్నటువంటిది ప్రత్యక్షంగా మార్కెట్లో ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్తున్నాం. ఇక బ్యాంకు రేటు కంటే ఓఎంఓ రేటు సో ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్తూ ఉన్నాం. ఇక దీని తర్వాత చూసినట్లయితే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ల మధ్య తేడాను చూద్దాం. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిల్వల మొత్తం 2 కూడా ఆ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐల దగ్గర ఉంచేటువంటి నిల్వల మొత్తాలే. నగదు క్యాష్ రూపంలోనే ఉంచుతారండి. సో ఈ రెండింటిని కూడా మనం చూసినప్పుడైతే నగదు క్యాష్ రూపంలోనే ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఆర్థిక వ్యవస్థలోని అదనపు ద్రవ్య నిల్వలను నియంత్రించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే పరపతి సృష్టిలో ముఖ్య పాత్ర సిఆర్ఆర్లే పోషిస్తున్నాయని చెప్పుకుంటున్నాం. ఈ నిల్వలపై వడ్డీ ఎక్కడైతే ఇవి పెడుతూ ఉన్నాయో, ఇవి దాచుకునేటువంటి నిల్వలకు ఆర్బీఐ వడ్డీ ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదు? ఇదేమో చట్టపరంగా మీరు దాచుకోవాల్సింది, ఇదేమో మీ దగ్గర నిల్వలంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కమర్షియల్ బ్యాంకులు దివాలా తీసినప్పుడు, ఇంకొకటి ఇబ్బందులు వచ్చినప్పుడు సిఆర్ఆర్ ఉండేటువంటి డబ్బుని కమర్షియల్ బ్యాంకుకు సప్లై చేయడం ద్వారా ఆ బ్యాంకుని కష్టాల నుంచి రక్షించేటువంటి ప్రయత్నం ఆర్బీఐ చేస్తుంది. అందుకోసమే ఆర్బీఐ వీటికి ఎలాంటి వడ్డీ చెల్లించదు. ఇక విషయం చూసినట్లయితే, సో ఫస్ట్గా మనం మాట్లాడినట్లయితే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ల మధ్య తేడాలు, వాటి తర్వాత ఈ వాణిజ్య బ్యాంక్ మొత్తం నిల్వలు చూసినట్లయితే వీటి 2 సార్లు సరే శాసనాత్మక లేదా చట్టబద్ధమైనటువంటిదే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో చూద్దాం మనం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఇది చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి. ఇది యాక్ట్ కంపల్సరిగా ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా ఆర్బీఐ దగ్గర ఉంచాల్సినటువంటి డబ్బుల గురించి, ఉంచాల్సినటువంటి దానిల గురించి మాట్లాడుతుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1945 అనుసరించి, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1945 ప్రకారం వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్ల నుంచి కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకుల వద్ద నిల్వ ఉంచుతారు. సో యాక్చువల్గా ఈ కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకుల వద్ద కాదు, ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి.
దీనినే ఎస్ఎల్ఆర్ అంటారు. దీనినే ఎస్ఎల్ఆర్ అని పిలవడం జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ ప్రకారం వాణిజ్య బ్యాంకుల నుంచి వచ్చినటువంటి డిపాజిట్లను కొన్ని ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచడం జరుగుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ, ఇతర ప్రభుత్వ ఆస్తుల రూపంలో కానీ, నగదు రూపంలో కానీ, బంగారు రూపంలో కానీ, ఏ విధంగానైనా కానీ చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిల్వలను ఆర్బీఐ దగ్గర ఉంచుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లు అంటే తమ వ్యాపార కార్యక్రమాల ద్వారా కావచ్చు, తాము స్వీకరించినటువంటి డిపాజిట్ల ద్వారా కావచ్చు, వచ్చినటువంటి మొత్తాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర దాచుకోవాలి. అలా దాచుకున్నటువంటి దాన్ని ఎస్ఎల్ఆర్ అంటున్నారు. సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు. అంటే ఇది శాసనబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి, చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి. ద్రవ్య రూపంలోనే కాదు, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ, ఇతర ప్రభుత్వ ఆస్తుల రూపంలో కానీ, నగదు రూపంలో కానీ, బంగారు రూపంలో కానీ నిల్వలుగా ఉంచుకునవచ్చును. ఇక ఇది చూసినట్లయితే 25% నుంచి 45% ఉండేది. 1991లో నియమించినటువంటి నరసింహన్ కమిటీ ఏదైతే ఉందో 1991లో బ్యాంకింగ్ సంస్కరణలు జరిగాయి. 1991లో వచ్చినటువంటి నరసింహన్ కమిటీ ఏం చేసిందయ్యా అంటే 1991లో ఎకనామిక్ రీఫార్మ్స్ జరిగాయి. ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ ద్వారా వచ్చినటువంటి నరసింహన్ కమిటీ ఎస్ఎల్ఆర్ 25% తగ్గించాలని సూచింది. ఎస్ఎల్ఆర్ని 25%కి తగ్గించాలని సూచింది. మరి 91లో గరిష్టంగా 38.5%గా ఉన్నారు. ప్రస్తుతం ఎస్ఎల్ఆర్కు పరిమితి అన్నటువంటి దాన్ని ఎత్తివేశారు. ఇది మనం ఈ ఎపిసోడ్లో. ఇక రిమైనింగ్ థింగ్స్ చూసినట్లయితే ఓఎంఆర్ అంటారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అన్నటువంటి వాటిని నెక్స్ట్ మనం ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే పరపతి విధానంలోని సాధనాలు అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. దాంట్లో సాధనాలు చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులకు అవసరమైనటువంటి రుణాలను ఆర్బీఐ అందిస్తుంది. దాన్నే బ్యాంకు రేటు అంటున్నారు అని. ఈ బ్యాంకు రేటు ఎలా ఇస్తారంటే ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి తీసుకునేటువంటి రేటుని బ్యాంకు రేటు అని చెప్తున్నారు. లేదా డిస్కౌంట్ రేటు అని చెప్తున్నారండి. బ్యాంకు రేటు అనేటువంటిది ఒక వడ్డీ రేటు. ఇది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి వడ్డీ రేటుగా మనం తెలుసుకున్నాం. వాణిజ్య బ్యాంకులు ఏ రేటుకైతే వడ్డీకి తీసుకుంటాయో ఆ రేటే బ్యాంకు రేట్ అండి. ఇక చూసినట్లయితే ఈ బ్యాంకు రేటు విధానాల పరికరంలో చూసినట్లయితే బ్యాంకు రేట్ అన్నటువంటిది అతి పురాతనమైనటువంటిది. మొట్టమొదటిసారిగా 1839లో ఇంగ్లాండ్లో ఈ బ్యాంకు రేట్ అన్నటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరుగుతుంది. మరి వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలు ఎప్పుడు పెరుగుతాయి అంటే ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచడం వల్ల పెరుగుతాయి. ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచడం వల్ల వాణిజ్య బ్యాంకులపై వడ్డీ రేటు పెరుగుతుంది. అనగా వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీ రేటు పెరగడం అన్నటువంటిది ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఇక సిఆర్ఆర్ అంటున్నాం, చల నిల్వల నిష్పత్తి, చర నిల్వల నిష్పత్తి. నగదు, దీన్ని ఏమని చెప్తున్నామంటే నగదు నిల్వల నిష్పత్తి లేదా క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు. వాణిజ్య బ్యాంకులలో డిపాజిట్ చేయబడినటువంటి సొమ్ము మొత్తములో నుండి కొంత శాతం ఆర్బీఐ ఖాతాలో జమ చేస్తారు. దీనినే సిఆర్ఆర్ అంటారు. ఇక దీన్ని జేఏ కీమ్స్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆర్థికవేత్త దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ పరపతి సృష్టి అన్నటువంటి అంశం చూసినట్లయితే సిఆర్ఆర్ మీదనే ఆధారపడి ఉంటుందని మనం నేర్చుకున్నాం. మరి ఆర్బీఐ యాక్ట్ చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్లు కానీ కాలపరిమితి డిపాజిట్లు 5% ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ సవరణ చట్టం 1942ను అనుసరించి 3 నుంచి 15%గా సిఆర్ఆర్ ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి 1994-95లో గరిష్టంగా 15%గా సిఆర్ఆర్ను నిర్ణయించారు. ఇక ప్రత్యక్షంగా సిఆర్ఆర్ అన్నటువంటిది ప్రభావం చూపిస్తుంది. అయితే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటిది మనం తెలుసుకునే ముందు వీటికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఎస్ఎల్ఆర్ అన్నటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ప్రకారం వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్ల నుంచి కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద నిల్వలుగా ఉంచుకుంటాయి.
ఈ విధంగా నిల్వలు ఉంచకుండానే SLR అంటున్నారు, అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నాం. ప్రభుత్వ సెక్యూరిటీలుగా కానీ ఇతర ప్రభుత్వ ఆస్తులుగా కానీ నగదుగా కానీ బంగారం రూపంలో కానీ నిల్వను ఉంచవచ్చును. అలా ఉంచేటువంటి దాన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు. మరి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేటువంటిది గతంలో చూస్తే 25% to 40% ఉండేది. 1991లో బ్యాంకింగ్ సంస్కరణల కమిటీ నరసింహన్ అధ్యక్షతన వేశారు. ఈ నరసింహన్ అధ్యక్షతన వేసినటువంటి కమిటీనే SLRను దశల వారీగా తగ్గించాలని సూచించింది. ఇక 1991లో చూసినట్లయితే గరిష్టంగా 38.5% దీనిని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక ప్రస్తుతం చూస్తే SLR యొక్క పరిమితిని ఎత్తేయడం అన్నటువంటిది జరిగింది. సో నెక్స్ట్ రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటున్నారు, OMO అన్నటువంటి దాని గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఇవన్నీ తెలుసుకున్నాం. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT. థ్యాంక్ యూ.